మీ అందరికీ స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ ఒక ఆర్టిస్టిక్ స్వాగతం సుస్వాగతం. ఎందుకంటే ఇది ఆర్ట్ ఇన్ ది హార్ట్ క్రియేషన్స్. ఇది ఒక కొత్త సంస్థ, అందరూ కొత్త వాళ్లే పరిచయం అవుతున్నటువంటి ఈ సంస్థ నుంచి స్ట్రైట్ ఫ్రమ్ ది హార్ట్ పంచముఖి మీ ముందుకు రాబోతోంది. పంచముఖి ఒక హారర్ ఎంటర్టైన్మెంట్. ఇదేంటి హారర్తో ఎంటర్టైన్మెంట్ ముడిపెడుతున్నాం అనుకోకండి. మీకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ అందించేటువంటి ఒక థ్రిల్లర్, ఒక హారర్ సబ్జెక్ట్తో ఒక కథ కాదు, 5 కథలతో ఒక దర్శకుడు 3-4 బాధ్యతల్ని భుజాన వేసుకుని మనకు అందిస్తున్నటువంటి సినిమా ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై యార్లగడ్డ కిరణ్ అండ్ రచన, దర్శకత్వం, మాటలు చల్లా భానుకిరణ్ మనకు అందిస్తున్నటువంటి పంచముఖి సినిమాకి 5 హీరోలు, 5 కథలు, 5 మ్యూజిక్ డైరెక్టర్స్, 5 హీరోయిన్లు. ఇంకా ఏం కావాలి ఎంటర్టైన్మెంట్కి? ఒక్క టికెట్ పై 5 షోస్ చూసేటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి పంచముఖి 5 విధాలుగా మనని థ్రిల్ చేస్తుంది. 5 కథలు ఇందులో చెప్పబడుతున్నాయి 5 హీరోలుగా. ఇందులో 2 ప్రధానమైన పాత్రధారులు, 2 కథని నడిపించే సూత్రధారులు ఉన్నారు. మన సుమన్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తే, రవి మాదాల గారు మరొక చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపిస్తారు. మరి కథని నడిపించేటువంటి ఆ సూత్రధారులు మరి కాసేపట్లో స్టేజ్ మీదకి రాబోతున్నారు. కానీ అంతకంటే ముందు ఇది ఒక హారర్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాను కాబట్టి అలా మేము మిమ్మల్ని భయపెట్టదలుచుకోలేదు. కొత్త ప్రయోగాలతో, సరికొత్త కథలతో ఎవరైనా ఈ తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తే ముందు వాళ్ళకి ఘనంగా ఆహ్వానించే విషయం. మోసతో వెళ్తున్న తెలుగు చిత్రసీమ కథల్ని, మార్గాల్ని ఇలా ఒక నావెల్ తాడుతో వచ్చేవాళ్ళు మనస్ఫూర్తిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ సినిమా నిర్మించిన యార్లగడ్డ కిరణ్ గారికి, అలాగే మొదటిసారి దర్శకత్వం ఇస్తున్న దర్శక మిత్రులు చల్లా భానుకిరణ్ గారికి, అలాగే ఈ సాయంత్రం హీరోలు 5 సంగీత దర్శకులకి, అలాగే గేయ రచయితలకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా అఖండ విజయం చేకూరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇలాంటి మెలోడీ సాంగు నాతోనే చేయించాలని భాను నాకు ఇచ్చినందుకు స్పెషల్గా ఈ డైరెక్టర్ గారికి, ఈ ప్రొడ్యూసర్ గారికి నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చల్లా భానుకిరణ్ గారి దర్శకత్వంలో కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న పంచముఖి సినిమాలో 5 కథల్లో 5 హీరోలు నటిస్తుండగా ఈ 5 కథల్లో ఉండే క్యారెక్టర్ నాది. అంటే 5 సెపరేట్ కథలు, ఈ 5 కథల్ని జాయిన్ చేసే క్యారెక్టరు ఒక ప్రొఫెసర్, ఒక సైకాలజిస్ట్గా పారానార్మల్ యాక్టివిటీ పైన రీసెర్చ్ చేసిన ఒక సైకాలజీ ప్రొఫెసర్ క్యారెక్టర్ని చేయటం జరిగింది. ఈ క్యారెక్టరు 5 కథల్లోనూ వస్తుంది. అసలు ఈ 5 కథలు ఎందుకు జరిగాయి, ఈ 5 కథలకి లింక్ ఏంటి అనే క్యారెక్టర్ చేయటం జరిగింది. చాలా అద్భుతంగా తీశారు చల్లా భానుకిరణ్ గారు. మరి తప్పనిసరిగా ఇది ఒక కొత్త సినిమా అవుతుంది, ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. అలాగే అనుక్షణం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ప్రజల్ని అలరించే ఒక మంచి సినిమా అవుతుందని, ఈ నిర్మాతకి ఇది పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 2వ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రంలోని ఒక హీరోలో మా ఆర్యన్ రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఈ సాంగ్ని లాంచ్ చేయడానికి మనకి ఒక ప్రత్యేకమైన అతిథి ఇచ్చేస్తున్నారు. 2 బ్రదర్స్ రాక్ చేశారండి. మరి వారి నాన్నగారి లెగసీని నిలబెడుతున్నటువంటి మా అల్లరి నరేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. బోత్ ది బ్రదర్స్ ఆన్ ది స్టేజ్. వారికి బొకే ఇవ్వడానికి లెట్ మీ వెల్కమ్ ది ప్రొడ్యూసర్ శ్రీ యార్లగడ్డ కిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ డైరెక్టర్ చల్లా భానుకిరణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పంచముఖి సాంగ్ నెంబర్ 2 ఆడియో లాంచ్. అందరికీ నమస్కారం. ముందుగా ప్రొడ్యూసర్ కిరణ్ గారికి, డైరెక్టర్ భానుకిరణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి సినిమాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇప్పటివరకు ఎప్పుడు ఒక యాక్షన్ సినిమా అండ్ లవ్ సబ్జెక్ట్స్ చేశాను, కానీ దీనిలో ఫస్ట్ టైం నేను ఒక నెగిటివ్ రోల్ చేశాను. చాలా కష్టపడి చాలా థ్రిల్ అయ్యాను. చాలా బాగా నచ్చింది నాకు. కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా. డెఫినెట్గా మా అందరికీ
ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం. అలాగే ఈ మ్యూజిక్ కూడా. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. వేదిక విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం, అలాగే మీడియా మిత్రులకి. పంచముఖి అంటే రాజేష్ నాకు ఈ లైన్ చెప్పాడండి, 5 డిఫరెంట్ స్టోరీస్ అండ్ 5 కథలు కొత్తగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇటీవల రిలీజ్ అయిన హారర్ ఫిల్మ్స్ అన్ని బాగా చూస్తున్నారు అండ్ డెఫినెట్గా అదే జానర్లో ఈ సినిమా కూడా ఉంటుంది. అండ్ ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు విత్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అండ్ ఉత్తేజ్ గారు, రవి గారు అండ్ మన చిన్న గారు, కృష్ణుడు గారు వీళ్ళందరూ ఉన్నారు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్, యాక్టర్స్, యాక్ట్రసెస్, అలాగే 5 డిఫరెంట్ మ్యూజిక్ డైరెక్టర్ చేశారు అండ్ ఈ సినిమాలో ప్రొడ్యూస్ చేసిన కిరణ్ గారు యాక్ట్ చేశారు. సో ఐ విష్ దెమ్ అంటే విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హిస్ డెబ్యూ. అండ్ ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ఫస్ట్ టైం డెబ్యూతో అంటే ఆయన డెబ్యూ చేస్తున్నారు. సో కిరణ్ గారికి, భాను కిరణ్ గారికి ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి అందరికీ మంచి పేరు అంటే టెక్నీషియన్స్, ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి, నటులకి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. పంచముఖి ఈ సినిమా డైరెక్టర్ చల్లా భానుకిరణ్. వీడితో నాకు దాదాపు 20 సంవత్సరాల అనుబంధం. భానుకిరణ్ వాడు నన్ను పెద్దవాడు అంటాడు, వాడిని నేను చిన్నవాడు అంటాను. వాడి మీద వాడికి నమ్మకం ఉందో తెలియదు కానీ నాకు వాడి టాలెంట్ మీద చాలా నమ్మకం. వాడు ఒక స్టోరీ నేరేట్ చేశాడంటే సినిమా కనిపిస్తుంది నాకు, అంత బాగా చెప్తాడు. అయితే సినిమా చేస్తున్నప్పుడు స్టోరీ చెప్పాడు. యాజ్ యూజువల్గానే నాకు సినిమా కనిపించేసింది. ఇందులో నువ్వు విలన్ అన్నాడు. అంత తొందరగా అయిపోయింది స్టోరీ ఏంటంటే, ఇంకా ఇది కాదురా, ఇంకా 4 స్టోరీలు ఉన్నాయి, ఇదొక స్టోరీ మాత్రమే. ఈ 5టిని కలిపి దాన్ని అనుసంధానం చేస్తూ 5 స్టోరీలతో సినిమా తీస్తున్నాం. 5 - 5 = 5 అన్నాడు. అప్పటికి ఇంకా పంచముఖి అనే టైటిల్ ఇంకా పెట్టలేదు, నాకు చెప్పలేదు. సో మా చిన్నోడికి ఈ పంచముఖి పెద్ద హిట్ అయ్యి ఇక ముందు కూడా మరిన్ని సినిమా దర్శకత్వం చేసే అవకాశాలు రావాలని, అలాగే ఇంకొక తమ్ముడు కిరణ్ చాలా ప్యాషన్ సినిమా అంటే, అన్నయ్య సినిమా చేయాలి అని చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు. కిరణ్కి ఈ సినిమా కీర్తితో పాటు కనకం కూడా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ. సో అందరికీ నమస్కారం. పంచముఖి సినిమాలో నేను 2 సాంగ్స్ చేయడం జరిగింది. సో ఈ సాంగ్ వచ్చేసి భానుకిరణ్ గారు రాయడం జరిగింది. ఇంత మంచి సాంగ్, ఇంత మంచి లిరిక్ రాసిన భానుకిరణ్ గారికి, యార్లగడ్డ కిరణ్ గారికి, వేదికపై ఉన్న ఉత్తేజ్ గారికి, అందరికీ కూడా పరచూరు బ్రదర్స్ గారికి, నరేష్ గారికి, అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసుకుంటూ, పంచముఖి సినిమా చంద్రముఖి సినిమా అంత పెద్ద హిట్. పంచముఖి ఆడియో రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసిన సినీ ప్రముఖులకు, పాత్రికేయ మిత్రులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. కీప్ ఇన్ టచ్ అనేది జనరల్గా మనం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా వింటూ ఉంటాం. ఈ కీప్ ఇన్ టచ్ అనే కాన్సెప్ట్ డైరెక్టర్ భానుకిరణ్ గారు చెప్పారు. సినీ పరిశ్రమకు రావాలనుకునే యువకుల వాళ్ళకు ఎదురైనటువంటి సంఘటనల సమాహారమే ఈ సాంగ్. ఈ పాట 5 మంది చేత పాడించాను. అనుదీప్, బాలు, రాజీవ్, దీప్తి సైనోరా వీళ్ళందరూ చాలా చక్కగా పాడారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ భానుకిరణ్ గారికి, నిర్మాత కిరణ్ గారికి నా థ్యాంక్స్. ఈ పంచముఖి చిత్రం ప్రతి ఒక్కరికి మంచి వినోదాన్ని పంచి సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ యూ ఆల్. మరి ఇప్పుడు కీప్ ఇన్ టచ్ అనే పాటని మనం లాంచ్లో విన్నాము, ఇప్పుడు చూడబోతున్నాం. డాన్స్ ఇండియా డాన్స్ ట్రూప్ మన ముందుకు రాబోతున్నారు కీప్ ఇన్ టచ్కి పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. లెట్ మీ వెల్కమ్ దెమ్. ఐదు కథలు, 5 డిఫరెంట్ కథలు, చాలా కొత్త కథలు. ప్రతి కథకి ఒక వైవిధ్యం ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. సో షార్ట్ ఫిలిమ్స్ 5 అయితే ఒక్కొక్క వేలు ఒక్కొక్క కథ అయితే 5గురిని ఒక్కొక్క దగ్గర, ఒకవేళ 5 కథల్ని ఒక దగ్గర ఒక పిడికిల్లాగా తయారైంది. ఇది ఒక మంచి
ఏమంటారు మంచి పంచ్ లాగా వస్తుంది. 5 సపరేట్గా ఉంటే బలం ఉండదు, 5 కలిసాయి. సో మంచి పిడికిలాగా తయారైంది. సో అద్భుతమైన కథను రూపొందించాడు. సో మన ఇటు రాజేష్ కానీ, కృష్ణుడు కానీ, నేను కానీ, ఇక మిగతా పాత్రలందరూ మంచి కథ. నాది ఎక్స్ట్రాడినరీ అంటే ఎవరికి వాళ్ళు ఎక్స్ట్రాడినరీ అనుకుంటారేమో, నాది మాత్రం చాలా చాలా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న కథ నాది. అంటే హారర్ థ్రిల్లర్స్ అన్నీ కూడా కొంచెమైనా డ్రామాటిక్ అప్రోచ్తో ఉంటాయి. నాది మాత్రం చాలా అంటే ఇదో ఒక కారు అలా వెళుతూ ఉంటే అనుకోకుండా కారు రైల్వే ట్రాక్ మీద ఆగిపోతే అటునుంచి ట్రైన్ వస్తే మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, చిల్డ్రన్ కిడ్స్ అందరూ. సో అలాంటి అటువంటి నేపథ్యం ఉన్న కథ నాది. ఆ కథలో నేను ఒక మెయిన్ క్యారెక్టర్ చేశాను. సో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ. అలాగే మన కిరణ్కి, మన డైరెక్టర్ కిరణ్కి ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో 2 కిరణాలు ఉన్నారండి, భాను కిరణ్ గారు అండ్ యార్లగడ్డ కిరణ్. ఈ కిరణాల్ని సరిగ్గా ప్రొజెక్ట్ చేసింది మా సూర్యప్రకాష్ గారు, కెమెరామ్యాన్ గారు. సూర్యుడి కిరణాల్లాగా ఈ సినిమా మంచి సక్సెస్, ఒక అందరికీ మంచి లైట్లోకి తీసుకొస్తుందని వాళ్ళ కెరియర్స్ని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మమతా రాహోత్. ఇది నా 4th సినిమా. బట్ 4th సినిమాలో నాకు డబల్ షేడ్లో వేరియేషన్స్ వస్తుంది అండ్ నాకు ఇలాంటి ఆఫర్స్ ఇస్తారు అని ఎప్పుడూ అనుకోలేదు. అండ్ ఎస్పెషలీ ఆర్యన్ రాజేష్ గారితో చేసినప్పటికీ ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మన డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. I like to thank Banu Kiran sir and Kiran sir for giving me an opportunity to act in their film. Film story, it is completely different from other story. And film story chala baundi. It is like 5 stories and andarku kuda telusu. So release aina tarvata andaru kuda chudandi. So please make it a big huge success ani korukuntanu. ఈ మూవీలో నాకు ఛాన్స్ ఇచ్చిన భాను సార్కి, కిరణ్ సార్కి చాలా థ్యాంక్స్. ఫస్ట్ మూవీలో అయినందుకు చాలా మిస్టేక్స్ ఉన్నా నన్ను బాగా ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్, భాను సార్. నాకు ఈ మూవీలో ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన యార్లగడ్డ కిరణ్ గారికి, డైరెక్టర్ సార్ భాను కిరణ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మూవీ సాంగ్స్ అండ్ మూవీ సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ డైరెక్టర్ చల్లా భాను కిరణ్, మై లవ్లీ డాడ్, అండ్ ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టూడియోలోకి ఎంటర్ అయ్యాను, లక్కీగా ప్రొడ్యూసర్ జాకీ క్యాబిన్లో ఉన్నారు. స్టోరీ చెబుతానన్నాను, ఫైలే ఓపెన్ చేశాను. వాళ్ళ అబ్బాయికి చెప్పాలంట, బాబే ఓకే చెయ్యాలంట. అబ్బాయి గారిని కలిసా వెళ్ళి అక్కడ అంతా ఇంగ్లీష్లోనే చెప్పాలంటూ ఇంగ్లీష్లో అన్నాడు నాతో. ఏమన్నాడ్రా? సినిమా నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా డైరెక్టర్ భాను కిరణ్ గారు ప్రతి ఒక్కటి కూడా వీడు కొత్తగా వచ్చాడు, ఎటువంటి ఎంత బడ్జెట్లో అనుకున్నాను అంత బడ్జెట్లో కంప్లీట్ చేయాలి, ఎటువంటి సపోర్ట్ నాకు కావాలి, ఆ సపోర్ట్ ఆయన గురించి యాజ్ ఎ డైరెక్టర్గా నేను పొందాను. అంతేకాకుండా ప్రతి ఒక్క ఆర్టిస్టులు కూడా ఈ సినిమా పరంగా ఉన్నటువంటి ఆర్టిస్టులు అందరూ కూడా చాలా వరకు నన్ను ఎంకరేజ్ చేస్తూ అన్ని రకాల కూడా ఇతను కొత్త ప్రొడ్యూసరు, ఇతనికి మనం సపోర్ట్ ఇవ్వాలని చెప్పని నాకు తెలియనివి కూడా నాకు చెప్తూ నన్ను ఎంకరేజ్ చేశారు. ఆర్యన్ రాజేష్ భయ్య, మాదల రేవన్నయ్య గారు ఇద్దరు కూడా నా వెనకాల ఉంటూ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఇతను కొత్త ప్రొడ్యూసరు, ఇతనికి అన్నీ తెలవాలి అని చెప్పి నాకు ప్లానింగ్స్ ఇస్తూ కూడా వాళ్ళు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. హీరో కృష్ణుడు గారు కూడా. పంచముఖి అనేది ఒక రుద్రాక్ష, అది అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి పేరు. కానీ అతను 5 కథలు ఉన్నాయి, 5 ముఖాల తాలూకు కథలు కాబట్టి పంచముఖి అని పెట్టుకున్నాడు. దీనిలో యార్లగడ్డ కిరణ్ చాలామందికి లిఫ్టులు రెడీ చేసి పైకి పంపించి ఉంటాడు, ఆయన లిఫ్ట్లో పైన పంపడానికి భాను కిరణ్ వచ్చాడు. అక్కడ మంచి లిఫ్ట్ ఇవ్వాలి ఆయనకి, నిన్ను నమ్మాడు ఆయన. మనకేంటంటే ఎవరు దేనికి పనికి వస్తారు, నీకెందుకురా సినిమా అన్నావే. నేను ఉయ్యూరు కాలేజీలో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా తెలుగు పాఠాలు చెప్పుకుంటూ ఉండేవాడు. ఒక రోజున మా గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్ గారు నేను పాఠం చెప్తా అంటే అక్కడ నుండి చూస్తున్నాడు. నాకు అనుమానం వచ్చింది, ఏంటి నేను ఎలా చెప్తున్నాను పాఠం అని చూస్తున్నాడని. లోపల చిన్న ఉడుకు మొత్తాను వచ్చింది, వచ్చి మెల్లిగా ఆయన దగ్గరికి వెళ్ళా.
ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటండి నేను ఎలా పాఠం చెప్తానా అని చూస్తున్నారా అన్న. కాదు, నువ్వు పాఠం చెప్తాంటే పిల్లలు చప్పట్లు కొడుతున్నారని చెప్పారు, చూశాను, నువ్వు సినిమాలకు పనికి వస్తావు అన్నాడు. నేను సినిమాకు పనికిరావటం ఏంటండి అన్న. అక్కడ అంతే కదా, సినిమాలో డైలాగులకి చప్పట్లు కొడతారు, ఇక్కడ నీ మాటలకు చప్పట్లు కొడుతున్నారు వీళ్ళు అన్నాడు. నిజంగా అలాగే మా తరమంతా చప్పట్లు ఇళ్ళతో సినిమాలు ఆడించాం. ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారు, జంజాల గారు ఇలాంటి వీళ్ళందరూ కూడా మిమ్మల్ని నవ్వించి సినిమాలు ఆడించారు. ఇప్పుడు వీళ్ళందరూ భయపెట్టి సినిమాలు ఆడిస్తున్నారండి మా అన్నయ్య. ఈ 2 కిరణాలు పంచముఖి మీద ప్రసరింపబడి చక్కటి విజయాన్ని ఇది అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టూడియోలోకి ఎంటర్ అయ్యాను, లక్కీగా ప్రొడ్యూసర్ జాకీ క్యాబిన్లో ఉన్నారు. స్టోరీ చెబుతానన్నాను, ఫైలే ఓపెన్ చేశాను. వాళ్ళ అబ్బాయికి చెప్పాలంట, బాబే ఓకే చెయ్యాలంట. అబ్బాయి గారిని కలిసా వెళ్ళి అక్కడ అంతా ఇంగ్లీష్లోనే చెప్పాలంటూ ఇంగ్లీష్లో అన్నాడు నాతో. ఏమన్నాడ్రా? దట్స్ కీప్ ఇన్ టచ్. పంచముఖి చిత్రంలోని 2వ పాట మనం వినేసాం. మరి నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసుకునే ముందు కాసేపు ఈ హారర్ థ్రిల్లర్ నుంచి ఉపశమనం కలిగించడానికి, మరోసారి నవ్వులు కురిపించడానికి మన ముందుకు రాబోతున్నారు మన జబర్దస్త్ టీం. పంచముఖి చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞుడై ఉంటాను. థ్యాంక్స్ అలాట్. సినిమా కథగా అనుకున్నప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి ఇది నలుగుతుంది కథ. ఈ కథలో ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను మీ అందరికి కూడా. ప్రతి ఒక్క కథ కూడా నిజంగా జరిగినవే. నిజంగా జరిగింది ఎలా చూపించారు, హారర్ ఎలా అవుతుంది, థ్రిల్లర్ ఎలా అవుతుంది అంటే, గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. దేవుణ్ణి నమ్మేవాడు దేవుణ్ణి చూడలేడు, దయ్యాల్ని నమ్మేవాడు దయ్యాల్ని చూడలేడు, కేవలం అనుభవించగలరు మాత్రమే. దైవాన్ని నువ్వు చూసావంటే చూడలేదండి, కానీ ఆ పవర్ నాకు తెలుసండి. దయ్యాలను చూసావంటే చూడలేదండి, కానీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు అయిందండి. ఆ ఎక్స్పీరియన్స్ ఆధారంగా అనుకున్న కథలు 5 కూడా. ఆ ఎక్స్పీరియన్స్ పొందిన వ్యక్తుల కథలు. ఉదాహరణకు ఒక కథ చెప్తాను, యూ కెన్ రిఫర్ ఇన్ గూగుల్ ఆల్సో. విమలా శర్మ రాజస్థాన్లో ఒక ఆవిడ చనిపోయిన 15 ఏళ్ల తర్వాత ఒక పాపగా ఊళ్ళోకి వచ్చింది. ఆ ఊళ్ళోకి వచ్చి తను నిజం చెప్పింది. తన్ని చంపింది దొంగలు కాదు, చంపింది నా అల్లుడు అని. దానికి సాక్ష్యాలు ఏంటి, ఎలా జరిగింది, దానికి నిజమేనా కాదా అని చెప్పి సైంటిస్టులు, డాక్టర్లు అందరూ ప్రయత్నించడం, నిజంగా అల్లుడే చంపాడని తెలియడం. ఇలాంటి స్టోరీస్ ఉంటాయి దీంట్లో. ఒక సస్పెన్స్, ఏది ఫ్యాక్షన్ అని చెప్పేసి ఇందాక గురుగారు చెప్పారు. సస్పెన్స్ డ్రామా అనేది ఒక స్కూల్ అయితే, థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ ఇది. హారర్ అనేది మీకు చాలా కొద్ది శాతమే అండి. హారర్ నేను ఎక్కడ భయపెట్టే ప్రయత్నం చేయలేదు, కానీ మిమ్మల్ని థ్రిల్లింగ్, మీ రోమాలు నిక్కబొడుచుకునే సంఘటనలు చాలా ఉంటాయి. ప్రతి సంఘటన కూడా ప్రతి సీన్లో కూడా తర్వాత సీన్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఆ ఫీల్ పొందుతారు. ఐ ప్రామిస్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాలో నేను 2 పాటలు రాశాను. పంచముఖి, ఒకటి ప్రొడ్యూసర్ కిరణ్ అన్నయ్య, 2 డైరెక్టర్ భాను అన్నయ్య, 3 మ్యూజిక్ డైరెక్టర్ మోహన్ అన్నయ్య, 4 ప్రమోద్ కుమార్ గారు, 5 నేనండి. అంటే 2 పాటలు రాశాను కాబట్టి చెప్పాను. దీంట్లో ప్రమోద్ కుమార్ అన్న నాకు ఈ పాట రాయడంతో పాటు పాడించారు. చాలా చక్కని పాట. ఫస్ట్ సాంగ్ ఎంత మెలోడీ అయితే ఉంటుందో మోహన్ అన్నయ్య రాపించారు. 100% ఆయన చెప్పినట్టుగా అది ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, మోహన్ అన్నయ్య కంపల్సరీ ఇది అవార్డు రావాలి, నువ్వు ఏమన్నా చేసేయబ్బా అని చెప్పి నాకు చెప్పి గట్టిగా నాతో రాపించుకున్నారు. థ్యాంక్ యూ అండి. అటువంటి చక్కని మెలోడీ సాంగ్ నాతో రాపించుకున్నాడు మోహన్ అన్నయ్య. అదేవిధంగా మా సాంగ్ రావాలని చెప్పేసి మళ్ళీ కూర్చొని మా సాంగ్ ప్రమోద్ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అది రాపించడంతో పాటు నాతో పాడించారు. చాలా చక్కని సాంగ్ ఇప్పుడు మీరు విన్నారు.
వర 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 సక్కుబాయి వారే వారే సక్కుబాయి నీ చేతి గాజులు గల 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 నీ పంటి నవ్వులు మిల 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 నిన్ను చూసి నా మనసు విల 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 ఎవరా ఎవరా ఎవర వర 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 సక్కుబాయి వారే వారే సక్కుబాయి. ఇది ఫస్ట్ అనే ట్యూన్ ఇచ్చి మామూలుగా మన కంపోజింగ్లో పాడేటప్పుడే ఇది నీ వాయిస్ బాగుంటుందా కంపల్సరీ ట్రై చేద్దామన్నాడు. సరే అన్న థ్యాంక్ యూ అప్పుడే అనుకున్నాను. అది డైరెక్టర్ గారు భాను గారు ప్లస్ కిరణ్ గారు ప్రొడ్యూసర్ గారు 100% ఇది ఈయనే పాడాలని చెప్పేసి నాతో పాడించారు.